ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హనుమకొండ బస్టాండ్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బీసీ బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా హన్మకొండ బస్టాండ్ వద్ద బస్సులను కదలనివ్వకుండా బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హన్మకొండ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచే ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో బస్టాండ్ కాబట్టికే ఇక్కడ నుంచి బస్సులు కదలనట్లయితే పెద్ద ఎత్తున అటు మిగతా జిల్లాలకు ఇక్కడ నుంచి రవాణా బంద్ అవుతుంది. కాబట్టి బీసీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అఖిలపక్ష ఆధ్వర్యంలో అటు జేఏసీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. దీంతో బస్సులన్నీ కూడా స్తంభించిపోయాయి. ఇక్కడ ఒక బస్సు కూడా కదలని పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు ఇక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఒక్క బస్సు కూడా కదలనివ్వకుండా ఆందోళన చేపడుతున్నారు. అటు మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీసీ నేతల ధర్నాకు ఇటు పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇటు మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క బీసీ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా ఈ యొక్క బస్టాండ్ వద్ద జరుగుతున్న ఆందోళన చేరుకున్నారు. ఇక్కడ ఓబీసీ చైర్మన్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎలాంటి బంద్ ఎలా సాగుతుంది? ఇవాళ బంద్ ప్రశాంతంగా ఇటు బస్ డిపోలో పొద్దున్నే ఇక్కడ అన్ని బీసీ ప్రజా సంఘాలు రావడం జరిగింది. వాలంటరీగా కూడా ఒక్క బస్సు కూడా బయటికి తీసుకోకుండా ఆర్టీసీ ఎంప్లాయీస్ కండక్టర్లు డ్రైవర్లు కూడా సహకరించినందుకు ఈ బంద్కు మద్దతు తెలియనందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రశాంతంగా సంపూర్ణంగా ఇవాళ బంద్ 100% సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ వాలంటరీగా ముందుకొచ్చి ఈ బంద్కు ఎందుకంటే 60% ఉన్న బీసీలకు న్యాయం జరగాలనే పోరాటానికి ప్రజా పోరాటానికి అందరు మద్దతు తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం మరికొంతమంది నేతలు. చెప్పండి, ఈరోజు ఎలాంటి ఉద్యమంతో ముందుకు వెళ్తున్నారు? ఈరోజు స్వచ్ఛందంగా బీసీలందరూ కూడా ముందుకు వచ్చి మేమందరం మన కోసం మన జాతి కోసం మనము పోరాడదామని చెప్పని స్వచ్ఛందంగా వస్తున్న సంఘాలు కానీ ఈరోజు మహిళలు చూడండి, తెల్లారు లేస్తే వాళ్ళు పొద్దున్నే ఇండ్లు కొని పండుగ చేసుకొని వంటలు వండి పెట్టాల్సిన సమయంలో కూడా ఈరోజు బీసీలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీలో ఉన్న పార్టీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు ఇచ్చేవాళ్ళే ఈరోజు ప్రభుత్వం ఇస్తామన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు మాకు డ్రామా చూపిస్తానని చెప్పని తెలుస్తుంది స్వచ్ఛందంగా. ఎందుకనంటే ఇస్తా అన్నోళ్ళు చేస్తా అన్నోళ్ళే ఈరోజు వాళ్ళు చేసేది లేదు. మళ్ళీ మేము మద్దతు మా బీసీలకు బంధు మద్దతుకు మేమందరం ఉన్నామని చెప్పని చెప్పడం సిగ్గుచేటు. చూస్తున్నాము, ఏదైతే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే మేము రిజర్వేషన్లు అడుగుతున్నాం తప్ప మేము మా హక్కును అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగట్లేదు. కాబట్టి ఏదైతే మీరు ఇచ్చిన డిమాండ్ల ప్రకారమే మీరు ఈ యొక్క మా మద్దతును తెలియజేస్తడమే కాకుండా మాకు రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, ఎలా సాగుతుంది ఈరోజు బంద్? ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అన్న? ఈరోజు బంద్ అన్ని వర్గాల మద్దతుతోని పూర్తి సక్సెస్గా కొనసాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ రెండు దోబూజులాడి బీసీలను మోసం చేసిండ్రు అనే విషయాన్ని గ్రహించిండు. బీసీలంతా ఏకమైండ్రు, చాలా చైతన్యవంతమైండ్రు. ఇది ఈ ఉద్యమము బీసీల ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కొనసాగుతుంది. వివిధ రూపాల నుంచి మేము అడిగేది మేమెంతో మాకు అంత వాటా అనేది మా ప్రధానమైన డిమాండ్. ఓన్లీ స్థానిక సంస్థలనే కాకుండా మాకు చట్టసభలలో కూడా మా వాటా మాకు రావడానికి ఈ ఉద్యమం కొనసాగుతుంది. మరో తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. మేము ఏదైతే అగ్రవర్ణాలను సూటిగా ప్రశ్నిస్తున్నామో, ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ మరి పేదలకు వాళ్లకు 2% లేని వారికి 10% ఇచ్చినప్పుడు మా బీసీలంతా ఏ రోజన్నా మరి ప్రశ్నించిలా? ఏ రోజన్నా కోర్టుల కేసులు వేసిలా? మరి ఇంత అక్కసు, ఇంత మోసము, ఇంత దగ అగ్రవర్ణాలకు ఎందుకు బీసీల మీద? మాకు రావాల్సిన వాటానే మేము అడుగుతున్నాం కదా. మాకు రావాల్సిన న్యాయమైన వాటా కొరకు ఈ ఉద్యమము అంచెలంచెలుగా కొనసాగిస్తూ ఢిల్లీ వరకు వెళ్ళి పార్లమెంట్లో
9వ షెడ్యూల్లో కలిపే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9వ షెడ్యూల్లో చేర్చి అధికారికంగా బీసీలకు 42% ఇచ్చే వరకు కూడా మా ఉద్యమం శాంతియుతంగా ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి బీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.